అదేవిధంగా మల్రెడ్డి రామరెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి బాగా జోకు రాజకీయాలు చేస్తారు, అందుకని కార్పొరేషన్ పదవి అనేది ఇచ్చారనేసి మీ ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు అనేసి మీ పైన విమర్శలు చేస్తున్నారు. ఎల్బీనగర్లో నా గురించి విమర్శలు చేసేంత లీడర్లు ఎవరైతే ఉన్నారో అనుకోరు, అందరు నాతోటే ఉంటారు. రోజు నేను కలిసి తిరుగుతాం, మంచిగా ఉంటాం ఒక కుటుంబ సభ్యుల్లాగా. ఓకే. రెండోది, వాళ్ళు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసుకొని ఏదన్నా ఉంటే ఇదనే ఎవరికన్నా అంటే బ్యాక్ స్టాప్ లాగా ఎవరికన్నా ఉంటే చెప్పలేం. కానీ నేను రేవంత్ రెడ్డి గారు పీసీసీ కాకముందు సంది మాకు స్థానిక ఎంపీగా ఉండే, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే, నేను ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా 5 సంవత్సరాలు చేసినాను. ఓకే. కాబట్టి నేను ఆయనకు అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నమాట వాస్తవం. ఏ పని అప్పచెప్పినా నేను పూర్తిగా ఫుల్ టైం పనిచేసిన. మీ ఇద్దరి మధ్య ఉన్న సన్నిహితం ఎలాంటిదంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు సీఎం గారికి అందరూ తెలుసు, ఒక నమ్మకంగా పనిచేసేటోళ్ళు ఎవరు, ఆయన ఏదన్నా బాధ్యతలు అప్పచెప్తే సిన్సియర్గా పనిచేసేటోళ్ళు ఎవరు, అట్లాంటి వాళ్ళు ఒక 200-300 మంది ఉంటారు రాష్ట్రం మొత్తంలో. ఆ 200-300 మందిలో నేను ఒకరిని ఉండొచ్చు. ఆయనకు మా మీద నమ్మకం ఉండొచ్చు, నాకు ఆయన మీద నమ్మకం ఉంది. నాకు ఏ పదవి ఇవ్వకున్నా నేను అందరు కొట్లాడుకున్నారు, తిట్టుకున్నారు, రోడ్ల మీద పడి పెడబొల్లు పెట్టుకున్నారు. కానీ నాకు పిలిచి ఒకటే చెప్పాడు, ఆడ పార్లమెంటుకు 2 బీసీ ఇస్తానా, ఇవ్వలేక మధుయాస్కి టికెట్ ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు ఓకే ఉండు, తర్వాత ఎమ్మెల్సీ అన్న తీసుకుందావు, లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే కార్పొరేషన్ చైర్మన్ తీసుకుందాం అని బిఫోర్ ఎలక్షన్ చెప్పిన మాట వాస్తవం. ఆయన ఒక్కడు కాదు, మొత్తం ఫుల్ కమిటీ ఉన్నారు, 13 మంది కమిటీ ఉన్నారు. లేదు ఇవ్వకుండా నేను నెక్స్ట్ ఎలక్షన్లలో ఇప్పుడు డిలిమిటేషన్ అవుతున్నాయి, ఏదో ఒక సీటు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు, ఆనాడు పీసీసీ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఎటువంటి బహిరంగ సభలు పెట్టినా కూడా, ఎక్కడ ఎటువంటి పాదయాత్రలు చేసినా కూడా అంటే ఆ ఎక్విప్మెంట్స్ ఏతున్నాయో మీరు అనేక రకాలుగా స్పాన్సర్షిప్ చేసేదంట, వాస్తవమైనా సార్ అది? అందరూ ఎవరు బాధ్యతలు అప్పచెప్పింది అది ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తేనే గిందాకుంది. కానీ మేము పెద్ద స్పాన్సర్ ముఖ్యం కాదు, నాకు పార్టీకి అధికారంలోకి రావాలి, ఈ రాక్షస పాలన పోవాలి అన్న ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేసిన మాట వాస్తవం. ఇవాళ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు చేసారో మనం ఆలోచన చేయాలి. పొలిటికల్ పార్టీగా పొలిటికల్గా మాట్లాడేదానికంటే కూడా వాస్తవాలు మాట్లాడుకునే దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా? రూపాయి అప్పు లేనిది 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంటే 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేశాడు. అవన్నీ వచ్చి ఇప్పుడు మీద పడుతున్నాయి. ఇవాళ అన్ని సంక్షేమ పథకాలు గతంలో ఇచ్చినాయని ఇచ్చుకుంటూ అడిషనల్గా కొత్తవి, సన్న బియ్యం అనుకోండి,